బిగ్ బాస్ 6లో ఇనియా సుల్తానా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆర్జీవీ బ్యూటీ అనే ట్యాగ్తో హౌజ్లోకి అడుగుపెట్టిన ఈ భామ ఆ ముద్రని చెరిపేసుకుంది. బోల్డ్ గేమ్, ఒంటరి పోరాటంతో ప్రేక్షకుల్ని విపరీతంగా మెప్పించింది. ఎంతమంది ఇబ్బంది పెడుతున్నా సరే అస్సలు భయపడకుండా పోరాడింది. హౌజ్ మొత్తం కొన్ని వారాల పాటు ఈమెనే టార్గెట్ చేస్తూ ప్రతిసారి ఎలిమినేషన్స్కి పంపించినా సరే అస్సలు ధైర్యం కోల్పోలేదు. తాజా సీజన్లో వన్ ఆఫ్ ద టాప్ కంటెస్టెంట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ గత వారం ఇనయా ఎలిమినేట్ అయిపోయింది. డేరింగ్ మహిళగా ఫేమ్ సంపాదించి హౌజ్ నుంచి బయటకొచ్చింది. ఇప్పటికే ఇంటర్వ్యూలిస్తూ బిజీగా ఉంది. సరిగ్గా ఇలాంటి టైంలో ఇనయా పాత ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇప్పుడు దీని గురించే డిస్కషన్ నడుస్తోంది. ఇక వివరాల్లోకి వెళ్తే, బిగ్ బాస్ అంటే ఓ డ్రామా. అందులో చివరి వరకు పోరాడాలి, నిలబడాలి. దీన్ని ఇనయా పర్ఫెక్ట్గా చేసి చూపించింది. ప్రేమైనా, కోపమైనా, నవ్వైనా, ఏడుపైనా సరే అస్సలు దాచుకోకుండా వెంటనే చూపించేది. తోటి కంటెస్టెంట్ ఆర్జే సూర్య అంటే ఇష్టమని నేరుగా బిగ్ బాస్కి చెప్పినా అతడికి హగ్గులిస్తూ రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయింది. వీళ్ళిద్దరి కెమిస్ట్రీ కూడా భలే వర్కౌట్ అయింది. ఈ క్రమంలోనే ఆమె గేమ్పై దృష్టి తగ్గించేసింది. దీంతో హోస్ట్ నాగార్జున వార్నింగ్ కూడా ఇచ్చాడు. దీంతో మళ్లీ గేమ్పై ఫోకస్ పెట్టింది. ఓవైపు సూర్య కూడా ఎలిమినేట్ అయి వెళ్లిపోయాడు. దీంతో ఇనయ తన దూకుడు మళ్లీ చూపించింది. రేవంత్ తర్వాత ప్రతిసారి ఓటింగ్ పర్సంటేజీలో టాప్లో ఉంటుంది. అలాంటి ఇనయాని 14వ వారం ఎలిమినేట్ చేశారు. అయితే ఈమెని బయటకు పంపేయడంపై విమర్శలు కూడా వచ్చాయి. ఆమెది ఫేక్ ఎలిమినేషన్ అని కూడా అన్నారు. 3 నెలలు బిగ్ బాస్ హౌజ్లో ఉన్న ఇనయ బయటకు రాగానే తన క్రష్ ఆర్జే సూర్యని కలిసింది. వీళ్ళిద్దరూ ఫైనల్ కోసం డాన్స్ ప్రాక్టీస్ కూడా చేశారు. ఈ ఫోటో కూడా వైరల్ అయింది. ఇదిలా ఉండగా ఇనయాకు ఇప్పటికే పెళ్లి జరిగిందని టాక్ వినిపిస్తోంది. అందుకు తగ్గట్లే చాలా ఏళ్ల క్రితం ఇనయా తీసుకున్న ఓ ఫోటో సర్క్యులేట్ అవుతుంది. అది ఆమె పెళ్లి ఫోటోనే అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. బిగ్ బాస్ 6 అనే పేరుతో ఉన్న ఓ అకౌంట్ యూజర్ ఈ త్రోబ్యాక్ ఫోటోని షేర్ చేశారు. ఇందులో ఇనయా పెళ్లి కూతురి గెటప్లో ముస్తాబై ఉంది. దీంతో అందరూ పెళ్లి ఫోటోనే అని ఫిక్స్ అయిపోతున్నారు. మరోవైపు ఓ ఫోటో చూసి ఎలా డిసైడ్ చేస్తారంటూ మరికొందరు నెటిజన్లు క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే, ఫైర్ బ్రాండ్ ఇనియా సుల్తానా హౌజ్ నుంచి ఎలిమినేట్ అయి బయటకొచ్చేసింది. ఆఖరి వరకు ఆదిరెడ్డి ఇనియా సుల్తానా రాగా ఆఖర్లో ఇనియా ఎలిమినేట్ కాగా ఆదిరెడ్డి సేవ్ అయ్యాడు. హౌజ్ నుంచి మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయి బయటకొచ్చేసింది. లేడీ ఇంటి సభ్యుల్లో ఇనియా స్ట్రాంగ్ అని అందరికీ తెలిసిందే. అయితే ఆమెనే ఎలిమినేట్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమెను కావాలనే ఎలిమినేట్ చేశారంటూ కామెంట్ చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే అసలు ఇనియా సుల్తానా ఎందుకు ఎలిమినేట్ అయింది, అందుకు గల కారణాలేంటో చూద్దాం. ఇనియా సుల్తానా టాప్ 5 కంటెస్టెంట్ అని అందరికీ తెలుసు. కానీ ఆమెను ఎలిమినేట్ చేసి పంపేశారు. అయితే మొదటి కారణం, అది బిగ్ బాస్ ఇష్టం. అవును, బిగ్ బాస్లో ఎవరిని కావాలంటే వారిని ఎలిమినేట్ చేస్తారని అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ఇనియాని ఎలిమినేట్ చేసుండొచ్చు. అందుకు కూడా ఆస్కారం లేకపోలేదు. తర్వాత ఇనియా గేమ్లో జోష్ తగ్గింది. అవును, ఫ్యామిలీ వీక్ తర్వాత ఇనియా సుల్తానా గేమ్ స్లో అయింది. హౌజ్లో అందరితో మంచిగా ఉండడం స్టార్ట్ చేసింది. గేమ్ మీద ఫోకస్ తగ్గింది అనే భావన కలిగింది. ఇనియా సుల్తానా హౌజ్లో ఉండడానికి, ఆమెకింత గుర్తింపు రావడానికి రామ్గోపాల్ వర్మనే కారణమని అందరికీ తెలిసిందే. ఆర్జీవీ వేసిన ఒక్క ట్వీట్తో ఎలిమినేట్ కావాల్సిన ఇనియా సుల్తానా 14వ వారం వరకు వచ్చింది. ఇప్పుడు రామ్గోపాల్ వర్మ సినిమాపై ఫోకస్ పెట్టి ఆమెకు సపోర్ట్ చేయకపోవడంతో ఆమె ఇలా ఎలిమినేట్ అయి బయటకొచ్చేసింది అంటున్నారు. శ్రీసత్య, అవును, ఆమె కారణంగానే ఇనియా ఎలిమినేట్ అయిందని చెబుతున్నారు. ఆమెను సేవ్ చేసేందుకే ఇనియా సుల్తానాను ఎలిమినేట్ చేశారు అనేది మరో వాదన. అందులో కూడా నిజం లేకపోలేదు. ఎందుకంటే శ్రీసత్య ఎప్పుడో హౌజ్ నుంచి ఎలిమినేట్ కావాల్సింది. కానీ ఏదో కారణం చేత ఇంకా నెట్టికొస్తోంది. మొత్తానికి ఇనియా సుల్తానాని ఎలిమినేట్ చేసి పంపేశారు. అయితే ఆమెది అన్ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ నెట్టింట యుద్ధాలు చేస్తున్నారు.